ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం? ఏంటి ఏంటి ఏవో కొంపలంటూ పోయినట్టు ఏడుస్తున్నారు. భగవంతుడు నెలకు 30 రోజులు ఎందుకు ఇస్తాడు తెలుసా? ముగ్గురికి 3 పదులు పంచి పెట్టమని. వెళ్ళండి. జీవితంలో ఎప్పుడు ఎవరి కోసం పరిగెత్తలేదురా. వాడు చేజ్ అనుకున్నాడా, రన్నింగ్ రేస్ అనుకున్నాడా? ఏమనుకున్నాడు ఏంటో అన్న. వాడు దొరకాలే, ఆ రెండో కాళ్ళు కూడా ఇరిసేస్తా. మీరెవరు? నా సంగతి సరే, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? ఇంతకీ ఈ అమ్మాయి నీలాగే ప్రాబ్లం లో ఇరుక్కున్న ఇంకొక అమ్మాయి. నేను అందరినీ కాపాడుతుంటాను, నిన్ను కూడా కాపాడతా. నాకు చిన్న హెల్ప్ చేయవా? మంచినీళ్ళు తెస్తావా? మంచినీళ్ళమ్మా, మంచినీళ్ళు తెస్తా. ప్లీజ్. ఆగు ఆగు. ఎక్కడికి? మంచినీళ్ళు తాగడానికి. తాగొచ్చు కదా. మళ్ళీ దాహం వేస్తే తాగుదామని. మళ్ళీ దాహం వేస్తే తాగుదామనే? అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తాగుదామనే? అయ్యో, ఏమిటి చేశాడు ఆ బ్రహ్మ ఈ బొమ్మ? పాలతోన మట్టితోన. ఏమిటి చేశాడు ఈ బొమ్మ? ఏమిటి ఏమిటి స్ప్రే ఏంటి అది ఒక రకంగా ఉంది? అది దోమలది. దోమలు కూడా ఈ మధ్య స్ప్రే వాడుతున్నాయా? ఓకే ఓకే. నాకు దాహం వేస్తుంది. అక్కడ చెంబేది? తెలీదు. అక్కడ చెంబేది? తెలీదు. పార్వతి, పార్వతి. ఏంటా బీరువా కదులుతుంది? తెలీదు. పార్వతి, పార్వతి. ఏంటి? తెలీదు. ఓహో, తెలియదంటున్నావా? అయ్యో అమ్మా. అయ్యో అయ్యో అమ్మో. ఏమైంది సార్? భూతం. భయపడకండి, పారిపోండి. రే జానీ, ఎక్కడున్నావురా? ఇంటి పక్కన ఉన్నారా? రేయ్, ఇక్కడ చూడరా. ఎక్కడ్రా? నీ అయ్యా ఇక్కడ్రా. నీ మామ ఎక్కడ్రా? రేయ్, నీకు నేరుగా చూడరా. ఇక్కడ రా రా రా. మీనాక్షి మణిరత్నం సినిమాలో హీరోయిన్ లాగా అందంగా ఉంటది అనుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోయిన్ లాగా రాక్షసిలా తయారైపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నోర్మై. పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్తుంది? ఎవడికి తెలిసే? అమ్మా అమ్మా, రేయ్ పెళ్లి కూతురు పారిపోతుందిరా, పట్టుకోండి, వెళ్ళండి. జనమమ్మా కళ్యాణ పని ముందే ఓడిదే. ఏమోరా, పట్టుకో, వెళ్ళు. ఏంటి కులుకుతున్నారేంటి? వెళ్ళండి, 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 వెళ్ళండి. అమ్మా, ఓరే నాయనో, అమ్మో. ఏమండి? నీళ్ళు. అమ్మో. అదేంటన్నా అలా పారిపోయింది? అరే అన్నొస్తుంది. ఏంట్రా, పెళ్లి వాళ్ళందరూ అయిపోయారు? పెళ్లి కూతురు దయ్యం పట్టిందంట, అది పారిపోతే అందరూ దాన్ని వెనకే పరిగెత్తారు. సరే పదండి వెళ్దాం. ఏంటి కలుపు తీస్తుంది? రా రాజా రా. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నువ్వు వచ్చే లోపల నేను పార్వతిని తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ నేను నీలాంటి వాడిని చూసి బెదిరేవాణ్ణి కాదు, ఎదురు నిలబడేవాణ్ణి. ఓ వీళ్ళేనా నీ గ్యాంగు? నా గ్యాంగ్ చూస్తావా?
హలో హలో, నా పేరు రాయలసీమ రెడ్డప్ప. మనల్ని ఆంధ్ర అబ్బులు అంటారు. వీన్ని తెలంగాణ సత్య అంటారు. నన్ను శివరాం అంటారు. ఇప్పుడు మా టాలెంట్ ఏంటో చూస్తావా? జెటెక్స్ బ్రదర్స్ అటాక్. హలో శివరాం, చెప్పు కిషోర్. బార్డర్ లో. నువ్వు వెంటనే వచ్చి పోలీసులు లొంగిపో. నాకు రావాలనే ఉందిరా, కానీ అక్కడికి వస్తే తమిళనాడు పోలీసులు, ఆంధ్ర పోలీసులు నాకు కావాలి అని ఎక్కడ కొట్టుకు చేస్తారో అని భయంగా ఉంది. అక్కడేమైందిరా? ఇక్కడ ప్రవీణ్ చనిపోయాడు. ఓ, వాడిని కూడా నువ్వు చంపలేదన్నమాట. ఇన్నాళ్ళకి నేను నీకు కరెక్ట్ గా అర్థమయ్యానురా. చూడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనందరికీ తెలియని ఒక నిజం ఉంది. దాన్ని తెలుసుకోవడానికి నేను వస్తాను. ఇదేంట్రా కథ అడ్డం తిరిగింది? ఇటు ఆంధ్ర కాక తమిళనాడు కాక ఇంకా బ్యాలెన్స్ ఏముంది? కేరళ ఉంది. కేరళ వెళ్తే ఆ బ్యాక్ వాటర్ బోట్ లో కూర్చొని బీరు తాగుతూ మోహన్ లాల్ రేయ్, ఆప్. ఏదో కుట్ర జరుగుతోందిరా. శత్రువు మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఏ నిమిషంలోనైనా మన ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపబడతాం. ఇంతకాలం మన కళ్ల ముందు ఒకే ఒక శత్రువు ఉండేవాడు. ఆ ప్రవీణ్ ఇప్పుడు లేడు. వాణ్ణి ఎవరు పంపించారో మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, అసలు శత్రువు మీ ఇంట్లోనే ఉన్నాడు. అతనికి భయపడి మనం పారిపోవడం మొదలు పెడితే ప్రాణాలు పోయేంత వరకు మనం పరిగెత్తాల్సి వస్తుంది. అంతకంటే వాడు మన మీద దాడి చేయడానికి ముందే వాడిని వాడి ప్లేస్ లోనే మనం ఫేస్ చేయాలి. దానికి పార్వతి ఫుల్ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శివరాం మళ్లీ కేసు టేకప్ చేయలేదు. మా శివరాం కోర్టు వేసేది కోర్టులో వాదించడం కాదు, శత్రువు కోటని తునాతురకలు చేయడానికి. నువ్వుండ్రా. కానీ మా ఇంటికి ఎలా వెళ్తాం? నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. అవన్నీ నేను చూసుకుంటాను. మామా, షూటర్ సైడ్ ఆర్డర్ అంటే? సైట్ ఉన్న వాళ్ళని షూట్ చేయమా. అమ్మయ్యా, మనం సేఫ్, మనకు సైట్ లేదు కదా. వాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు సార్. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద 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 గోవింద. స్వామి పిలిచావా? లేరా పైకి. వచ్చేసారా? ఆహాహా, మీరందరూ పుణ్యాత్ములు. కరెక్ట్ గా ప్రసాదం టైంకి వచ్చారు. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. పోరా బయటికి. అరే ఏంటి సార్, అంతా శుభమే కదా జరిగింది. మీ అమ్మాయిని ఏ ప్రాబ్లం లేకుండా మీ ఇంటికి కరెక్ట్ గా తీసుకొచ్చేసాను కదా. మీరంతా హ్యాపీయే కదా. ఒకసారి నవ్వండి సార్, నవ్వండి సార్. శభాష్. నీ చేతికి 5 కోట్లు డబ్బు రాగానే మా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మంచివాడ్లా నాటకాలు ఆడుతున్నావా? ఈ ఇంట్లో ఇద్దరిని చంపావు. చేసిన హత్యలకి తీసుకున్న డబ్బుకి సమాధానం చెప్పి కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అస్సలు నాకు తిరిగెళ్లే ఐడియానే లేదు బాబాయ్. ఇప్పుడన్నారే 2 హత్యలు 5 కోట్లు అని. వాటిని కాజేసిన వాళ్ళెవరో
ఈ హత్యలు చేసిన వాళ్ళెవరో తెలుసుకునే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఎక్కడుంటావు? ఈ లోపల పోలీసులు లాక్కెళ్ళి లాకప్ లో దాస్తారు. ఏ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు పుల్లారావు. ఇది ప్రొహిబిటరీ ఇంటీరియం ఆర్డర్. హైకోర్టు జడ్జ్ మా మ్యాటర్ ని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి మా ఇద్దరికి 10 రోజుల వరకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా ఓ చెప్పండి. పామరులు కదా, అర్థమయ్యేలా చెప్తాను. నేను, నా భార్య పార్వతి, మేమిద్దరం కలిసి ఈ ఇంట్లో సహజీవనం చేయడానికి, మీరెవరూ అడ్డు రాకుండా ఉండటానికి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు. లీగల్ అడ్వైజర్ కరెక్టేనండి, ఇతను చెప్పింది నిజమే. ఇది కోర్టు వారి ఆర్డరే. అది కోర్టులో కదా, అక్కడ చూసుకుందాం. ఇక్కడి నుంచి వీడిని బయటికి పంపించడానికి మనం చాలు. రైట్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి బాబాయ్? భయపడతాం అనుకుంటున్నావా? వద్దు, ఏంటి బాబాయ్? కోర్టు ఆర్డర్ ఎవరు కాదనొద్దు. వాడు ఉండటానికే వచ్చానంటున్నాడు కదా, ఉండనివ్వండి. అరే వదలండి బాబాయ్, ఏంటిది చిన్నపిల్లలాగా? కాలికి ఎన్ని వేళ్ళు? 4, 5? 4 పార్వతి, మన బెడ్రూమ్ ఎక్కడా? పైన. పైన. ఓకే. 7 కొండలవాడ వెంకట్రమణ. ఇదే. పార్వతి, నీ సూట్ కేసు కూడా ఇక్కడే ఉందా? మీరు కూడా ఇక్కడే పెట్టుకోండి. అయ్యయ్యో, సూట్ కేసులన్నీ ఒకే చోట ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఏ? ఎందుకంటే అసలు నా మీద కేసులన్నీ మొదలైంది సూట్ కేసులతోనే కాబట్టి ఇక నుంచైనా నేను జాగ్రత్త పడతాను. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ఈ ఇంటి స్కెచ్ కావాలి. ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏ రూమ్ లో ఉంటున్నారు, బాత్రూమ్లు, కార్ షెడ్లు, అన్ని డీటెయిల్స్ కావాలి. ముఖ్యంగా ఎవరెవరి కాళ్ళకి ఎన్ని వేళ్లున్నాయో నాకు తెలియాలి. అవును, నీ కాలికి 4, 5? మొత్తానికి ఇంట్లో సెటిల్ అయ్యాం. అలాగే లైఫ్ లో కూడా సెటిల్ అయితే బాగుంటుంది. సెటిల్ అవ్వడానికి నీకు మంచి పార్ట్నర్ దొరకాలి కదా. నాకు ఆల్రెడీ దొరికాడు.